మంచి మిత్రుడు. పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కలకలలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యా, పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను. ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. ఆకాశంలో ఒక చెట్టు వైపుగా ఒక పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు రాజైన పావురాల రాజు ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించాడు. పావురాల రాజు పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం రాజు మాటలకు నవ్వి, రాజా, నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించదగ్గ విషయము ఏమాత్రమూ కాదు. ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినడానికి మనం కిందకు దిగుదాం అంటూ రాజు హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది. ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండడంతో రాజు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. రాజు మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్నీ నూకలను తినటానికి నేల మీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. రాజు మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. రాజు ఆ పావురాలన్నింటినీ ఓదారుస్తూ, మిత్రులారా, వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అన్నాడు. రాజు మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి, ఆహా, పొద్దున్నే ఎవరి మొహం చూశానో గాని ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు. వేటగాడిని గమనించిన రాజు, మిత్రులారా, వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోనికి ఎగురుదాం.
అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక ఎలుక ఉన్నది. అతను నాకు మంచి మిత్రుడు. అతని దగ్గరకు వెళదాం. ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురములతో చెప్పాడు. రాజు ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోనికి వేగంగా ఎగిరిపోయాయి. వలలో చిక్కుకొని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురాలన్నీ ఆకాశంలోనికి ఎగిరిపోవడం చూసి కొయ్యబారిపోయాడు. వెంటనే తెలివి తెచ్చుకొని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ అరణ్యంలోని ఎలుక నివసిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్దమునకు భయపడిన ఎలుక చెట్టు తొర్ర లోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు పావురముల రాజు, మిత్రమా, నేను పావురముల రాజుని అని చెప్పగానే ఎలుక వేగంగా బయటకు వచ్చి పావురముల రాజును చూసి ఆనందపడి ఆ తరువాత పావురముల రాజుతో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకొని బాధపడ్డాడు. పావురముల రాజు ఎలుకను చూసి ఆనందపడి, మిత్రమా, స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్లను కొరికి మమ్మల్ని రక్షించు అన్నాడు. పావురముల రాజు మాటలకు ఎలుక ఆనందిస్తూ, మిత్రమా, నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పనులు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్లను కొరుకుతాను అన్నాడు. పావురముల రాజు ఎలుక మాటలకు నవ్వి, అలాగే కానివ్వు మిత్రమా, కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్లను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్లను కొరుకు అన్నాడు. పావురముల రాజా తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అన్నాడు ఎలుక. ఎలుక, మనల్ని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మము, అదే న్యాయము. అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. పావురాల రాజు మాటలకు నిజమును గ్రహించిన ఎలుక తన పండ్లతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను. చూశారా, ప్రతి వారికి ఆపద సమయంలో ఆదుకొనుటకు ఒక మంచి మిత్రుడు ఉండాలి. మిత్రలాభము కంటే మించిన లాభము లేదు అన్నది ఈ కథలోని నీతి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.